సకాలంలో వర్షాలు కురవాలని దుబ్బాక మున్సిపల్లో ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడే దిశగా కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. తామే కాకుండా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై తమ వంతుగా మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు పాటుపడాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 100 రోజులు 100 పండ్ల ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పెద్ద చెరువు కట్టపై మెప్మా ఆధ్వర్యంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఆర్పీలకు అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాకే నామ్సే ఏక్ జాడ్ అనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నినాదంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా చెట్లు నాటడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం 30,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడా ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటామన్నారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో, పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయ సముదాయాల్లో, క్రీడా ప్రాంగణంలో, శ్మశాన వాటికలతో పాటు ఎక్కడా ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ చెట్లు నాటుతామన్నారు. అంతకుముందు దుబ్బాకలో కమిషనర్గా రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నర్మేట యేసురెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు చంద్రారెడ్డి, ఆకుల దేవేందర్, గుండెల్లి నరసింహారెడ్డిలు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల బాధ్యులు కమిషనర్కు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మెప్మా సీఈఓ సరిత, ఏఈ శ్రీకాంత్, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల్లో కార్యక్రమం భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు పైన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మెప్మా ఆర్పీలు మరియు గ్రామం దుబ్బాక సభ్యులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎక్కడైతే మొక్కలు అవసరమో అన్ని ప్రదేశాలలో ఈ సంవత్సరము ఈ 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో చెట్లు నాటుతాము. అదేవిధంగా ఈ సంవత్సరము మాకా నాంపే ఏక్ జాడ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అమృత్ మిత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వం కూడా కొద్ది నిధులు సమకూరుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అటాల భాగంగా ఎక్కువ మొత్తంలో చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించాలని మేము దుబ్బాక మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా దిద్దడానికి అందరం మెప్మా ఆర్పీలు, ఓబీలు మరియు గ్రామ సభ్యులందరూ సహకరించి దీన్ని స్వచ్ఛంగా విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం.